సరిగా రాత్రి 11 సమయం అవుతుంది. దూరంగా వీధుల కుక్కలు భయంకరంగా ఏడుస్తూ ఉన్నాయి. అప్పుడే ఒక ఇంటి తలుపులు తీసుకొని ఒక అందమైన యువతి తన ప్రేమించిన ప్రియుడి కోసం ఆ ఊరు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా ఆ ఊరిని దాటుకొని పొలాలలో ఉన్న తన ప్రియుడిని కలుసుకోవడానికి ఆత్రంగా వెళ్తుంది ఆ అమ్మాయి. అలా వెళ్తున్నప్పుడు దారిలో తనని మృత్యువు కాటేసింది. అసలు ఆ రోజు ఆ అమ్మాయి ఎందుకు ఆ పొలాల్లో ఉన్న తన ప్రియుడిని కలుసుకోవడానికి వెళ్ళింది? అలా కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు దారిలో ఎవరు తనని అడ్డగించారు? తనను ఏం చేశారు? తను బ్రతికే ఉందా లేక చనిపోయిందా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి సీన్ మీ కళ్ళ ముందలా జరిగినట్టుగా కనపడుతుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా కథలోకైతే వెళ్ళిపోదాం. ఆ ఊరు పేరు బండపల్లి. అదే గ్రామంలో రాము అనే ఒక యువ రైతు ఉన్నాడు. వెన్నెల చాలా అందగత్తె, తెలివైనది, చదువుకున్న అమ్మాయి. రాము సగం చదువులే చదివాడు. రాము ఎప్పుడు కూడా వ్యవసాయం పట్ల ఎంతో ఆసక్తిగా ఉండేవాడు. తనకు ఆ పని తప్ప వేరే పని రాదు. అమాయకుడు, మంచివాడు, బలవంతుడు. వెన్నెల ఇంకా రాముని ఇష్టపడుతుంది. వెన్నెల కూడా రాము అందానికి ముగ్ధురాలైపోతుంది. వీళ్ళు సమయం చూసుకొని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని చూసుకుంటూ ఉంటారు. అందుకని వెన్నెల ఆ విషయం పట్ల చాలా భయంగా ఉండేది. రాముతో ఇదే విషయం చెప్పేది. రాము మాత్రం భయపడకుండా, నువ్వు ఏం భయపడకు వెన్నెల, మీ నాన్నకు చెప్పి ఒప్పిద్దాం. మనం ఒప్పించి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి పూటనే రాము వాళ్ళ పొలాన్ని ఉన్న దగ్గర నీచమైన బుద్ధి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే అదే గ్రామానికి చెందిన మనసకు వెన్నెలకు మేనబావ. అయితే వీళ్ళకు వాళ్ళకు అస్సలు పడదు. చాలా రోజుల కింద గొడవలయ్యి దూరం అయిపోయారు. వెన్నెల బావ చాలా దుర్మార్గుడు, తాగుబోతాడు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ఉండేవాడు. కానీ వెన్నెలని ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. కానీ ఈ దానికి మాత్రం వాళ్ళ మేనమామ అస్సలు ఒప్పుకోడు. వెన్నెలకు కూడా వాళ్ళ మేనబావ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఒకరోజు వెన్నెలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ మామయ్య చూసి చాలా భయంకరంగా గొడవ పడ్డాడు. తిట్టాడు, కొట్టాడు కూడా. అదే మనసులో పెట్టుకొని ఇంకా వెన్నెల బావ పగ పెట్టుకొని ఉన్నాడు. వెన్నెల బావకు ఈ రాము ఈ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం తెలుసు. ఈ విషయాలు ఎప్పుడైనా సరే వాళ్ళ మేనమామకు చెప్పాలని చూసినా కూడా అతను అస్సలు నమ్మడు. నా కూతురు నీలాంటిది కాదురా, తను ఎవరిని ప్రేమించాలన్నా నా పర్మిషన్ తీసుకొని ప్రేమిస్తుంది. నాకు చెప్పకుండా నా కూతురు ఏమి చేయదు. నీకు దక్కలేదని తనపైన నిందలు వేస్తావా అంటూ చాలా వరకు తిట్టేవాడు. ఇంకా వీడిలా అయితే వినడంటూ ఇంకా ఏం చేయకుండా వెళ్ళిపోయేవాడు. ఒకరోజు వెన్నెల వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో వెన్నెలని ఇలా అంటున్నాడు. అమ్మ వెన్నెల, ఒక్కసారిట్రా అని దగ్గరికి పిలుచుకొని తనని అడుగుతున్నాడు. చూడమ్మా, వయసు వచ్చింది, నీకు పెళ్లి చేయాలని మేము ఎన్నో కలలు కన్నాము. ఇంకా నీకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తామని వెన్నెల వాళ్ళ నాన్న అంటాడు. అలా అనగానే వెన్నెలకు లోపల భయం వేస్తుంది. కానీ తను ప్రేమించిన వ్యక్తి గురించి మాత్రం చెప్పలేకపోతుంది. వాళ్ళ నాన్న మాటకు ఎదురు మూలగలేక వెన్నెల సైలెంట్గా సరేనానా, మీ ఇష్టం అని అంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే ఒకరోజు తాడు. అప్పుడు వెన్నెల, నిజమే, నువ్వన్నది కూడా నిజమే, కానీ నాకెందుకో భయం వేస్తుంది. వాళ్ళు తొందరగా నాకు పెళ్లి చేస్తే అమ్మో నా వల్ల కాదు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ బాధపడుతుంది. చూడు వెన్నెల, అంత దూరం నేను రాణిస్తానా? నేనున్నంత వరకు నీకు ఏమీ కాదు అని ధైర్యం చెప్పి పంపిస్తాడు. ఇలా చూస్తూ ఉండగానే ఒకరోజు వెన్నెలను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తారు. అలా వచ్చి పెళ్లి పిల్లని చూడగానే వాళ్ళు ఎంతో నచ్చుకుంటారు. ఇంకా వెన్నెలను చేసుకోవాలని అనుకుంటారు. మాట ముచ్చట మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఆ రోజు వెన్నెలకు చాలా బాధగా ఉంటుంది. కానీ ఇంకా లేట్ చేస్తే ఇంకా నా రాము నాకు దక్కడు, మేము ఎటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాము అని మనసులో అనుకుంటుంది. ఆ రోజు ఆ పెళ్లి చూపులు అయిన తర్వాత తెల్లవారుజాము అంతా వెన్నెల చాలా బాధపడుతుంది. ఆ రోజు రాముని ఎలాగైనా కలవాలని అనుకుంటుంది. ఇంకా అర్ధరాత్రి అవుతుంది. అందరూ భోజనాలు చేసి ఎవరు బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సరిగా సమయం 11:30 అవుతుంది. రాము ఎప్పటిలాగానే తన పొలంలో చేనుకు నీళ్లు పెట్టడానికి వస్తాడు. రాము కూడా పొలంలోనే పడుకొని ఉంటాడు. అయితే వెన్నెల మెల్లగా నిశ్శబ్దంగా తలుపులు తీసి ఊరు వీధిలోకి వస్తుంది. ఊర్లో ఉన్న వీధి కుక్కలని భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. అలా వెన్నెల భయపడుతూ ఊరును దాటుకొని రాము ఉన్న పొలం దగ్గరికి వెళ్ళాలని వెళ్తుంది. అలా ఊరు దాటుకొని
కాస్త ముందుకు వెళ్ళగానే ఒక చెట్టు కింద వాళ్ళ మేనబావ వాని దోస్తుగారు ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరు వెన్నెలను చూస్తారు. రేయ్, అటు చూడు ఎవరో వెళ్తున్నారు అని వెన్నెల బావ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అలా అనగానే వాళ్ళ బావ వెన్నెలను చూస్తాడు. రేయ్, అది ఎవరు కాదురా, నా మరదలు. ఇంత అర్ధరాత్రి వేళ అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. ఆ రామ్ గారి దగ్గరికి కదా, చెప్తా, దీని పని ఈరోజు చెప్తా అని వాని దోస్తుగాంతో అంటున్నాడు. రేయ్, ఈ రోజు ఇది మనకు ఒంటరిగా దొరికింది. దీన్ని ఎలాగో నాకు ఇచ్చి పెళ్లి చేయరు. నాకు వాళ్ళ నాన్నకు అసలు పడదు. ఇంకా నన్ను ఎప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళగానే చూస్తారు. నా బుద్ధి మారదని వాళ్ళకి తెలుసు. ఎలాగో అలా ఈ రోజు నేను దీన్ని చెడిపోయాలి. దీన్ని చెడిపేసి నా కోరిక తీర్చుకోవాలి. ఇంకా ఇద్దరు లేచి వెళ్ళి తన ముందుకు వెళ్తారు. అలా వెళ్ళగానే వెన్నెల ఒక్కసారిగా భయపడుతుంది తన ముఖాన్ని చూసి. ఏందే, ఇంత అర్ధరాత్రి వేళలా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని వెన్నెల బావ అడుగుతాడు. అప్పుడు వెన్నెల కోపంగా, నీకెందుకు, నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను, దారి తప్పుకో, నేను వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు వాళ్ళ బావ, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను నీ వెంట పడినా కూడా పట్టించుకోలేదు, నిన్ను ప్రేమిస్తున్నా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నీకు రామ్గఢ్ కావాలా? రామ్గఢ్ లవ్ చేస్తున్నావు కదా, మీ నాన్నకు నేను ఎన్నిసార్లు చెప్పాలని చూసినా నా మాట వినలేడు. కానీ ఎలాగో నువ్వు నాకు దక్కవు. కానీ ఈరోజు మాత్రం నేను నిన్ను మానభంగం చేసి తీరుతాను, నా పగ తీర్చుకుంటాను అని క్రూరంగా నవ్వుతాడు. తాగిన మైకంలో ఇంకా అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. వెన్నెలకు చాలా భయం వేసింది. బావా, మర్యాదగా చెప్తున్నా, అడ్డు తప్పుకో, లేదా నా కోపానికి గురవుతావు అని అంటుంది. అలా అనగానే, ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు, నిన్ను మానభంగం చేసి నిన్ను చంపి ఆ నింద రామ్గన్ పైన వేస్తాను అంటూ చెంపపైన ఒక్కటి వేస్తాడు. రేయ్, దాన్ని పట్టుకోరా అని అనగానే వెనుక నుండి వెళ్ళి ఇంకొకడు వెన్నెల 2 చేతులు వెనుకకు విడిచి పట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళ మేనబావ వెన్నెలను ఇంకో 2 దెబ్బలు కొడతాడు. వెన్నెల కింద పడుతుంది. బావా, నన్ను వదిలే, నన్ను ఏం చేయకు, నీకు దండం పెడతా అని వేడుకుంటుంది. అయితే అక్కడి నుంచి రామ్ వాళ్ళ బావి 1 కిలోమీటర్ దూరానే ఉంటుంది. కానీ అది అరిస్తే అందరికి వినబడుతుందని, రేయ్, దాని నోరు ముయ్యిరా అని కింద పడినటువంటి వెన్నెల నోరుని గట్టిగా నొక్కుతాడు ఇంకొకడు. అప్పుడు, చూడవే చూడు, ఈరోజు నీకు నాకు ఫస్ట్ నైట్, ఇదేనే నేను తీర్చుకున్న పగ. ఇంకా చూడు మీ నాన్న ఊర్లో తలెత్తుకుని ఎలా తిరుగుతాడు అంటూ ఆ తాగిన మైకంలో వెన్నెలని అత్యాచారం చేస్తాడు. వెన్నెల ఎంత అరుద్దామన్నా కూడా ఆ అరుపులు ఎవరికి వినబడకుండా వాడు నోటిని గట్టిగా మూసి ఉన్నాడు. ఆ ఇద్దరు ఇంకా వెన్నెలను బలాత్కారం చేస్తారు. ఇంకా వెన్నెల గుండెలో రామ్ని చివరిసారిగా తలుచుకుంటుంది. అప్పుడు వెన్నెల అటు నుంచి లేచి పరిగెత్తాలని చూస్తుంది. రేయ్, అది పారిపోయి ఊర్లోగాని చెప్పిందంటే రేపు మా మామయ్య నన్ను చంపేస్తాడు, దాన్ని పట్టుకోరా అని అనగానే ఇద్దరు వెంటపడి వెన్నెలను పట్టుకొని కింద పాడేస్తారు. ఇద్దరు అలా పట్టుకొని వెన్నెలని కింద పడేస్తారు. అలా పడేసి వాళ్ళ బావ వెన్నెల గొంతును నొక్కి అక్కడే చంపేస్తాడు. చంపేసిన తర్వాత వెన్నెల పైన మట్టి, దుమ్ము, నీళ్లు అన్ని పోస్తారు. ఎందుకంటే తన ఆనవాళ్ళు ఉండకూడదని. వెన్నెల చనిపోతుంది. చనిపోయిన తర్వాత వీళ్ళకి తాగిందంతా దిగిపోతుంది. రేయ్, మనం తప్పు చేశాంరా, మీ మరదలు చనిపోయింది, ఒకవేళ మీ మామయ్యకి తెలిస్తే మనం చంపేస్తారు అని ఇంకొకడు అనగానే, రేయ్, భయపడకు, ఈ నింద మన పైకి రాదు, ఈ సేవాన్ని తీసుకుని వెళ్ళి ఆ రాముగాని కంది చెండ్ల వేద్దాం, అప్పుడు ఆ నింద వాడిపైన వెళ్తుందని అదే రాత్రి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి రాము వాళ్ళ కంది చేనులో పారేస్తారు. ఇంకా వాళ్ళు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అటు నుంచి వెళ్ళిపోతారు. తెల్లవారుజాము అవుతుంది. ఆకాశంలో రాబందులు తిరుగుతూ ఉన్నాయి. ఊరు జనాలంతా అక్కడికి చేరుకొని వెన్నెల చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు. అక్కడికి వెన్నెల వాళ్ళ నాన్న వచ్చాడు. రాము కూడా పరిగెత్తుకుని వచ్చాడు. రాము పరిగెత్తుకుని వచ్చి గుండె బద్దలు కొట్టుకొని వెన్నెలను పట్టుకొని ఏడుస్తున్నారు. అప్పుడు వెన్నెల వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి వెన్నెల వాళ్ళ బావ వస్తాడు. అలా వచ్చి ఏం తెలియనట్టుగా నటిస్తాడు. చూసావా మామయ్య, నేను ఎన్నిసార్లు నీకు చెప్పినా కూడా నా మాట ఏ రోజు లెక్క చేయలేదు. ఈ రాముగాడు నీ కూతురు లవ్ చేస్తున్నాడంటే నా మాట వినలేదు. ఈ రోజు చూసావా ఎంత దారుణానికి పాల్పడ్డాడో అని ఎక్కిస్తాడు. అలా అనగానే రాముకు విపరీతంగా కోపం వచ్చి, రే దొంగ నా కొడక, నా ప్రాణాన్ని నేను ఎలా చంపుకుంటానరా? ఇది ఎవరు చేశారో, ఎవరు కడుపులో పెట్టుకొని చేశారో నాకు తెలియదు. నా వెన్నెలను నేనెందుకు చంపుకుంటానని అనగానే, చూసావా మామయ్య, ఇప్పటికైనా అర్థమైందా రామ్ గారు నీ కూతురు లవ్ చేస్తున్నాడని? అలా చెప్పగానే
వీడే ఖచ్చితంగా చంపి ఉంటాడు, వెన్నెలని వీడే చంపి ఉంటాడు అని నమ్మిస్తాడు. అప్పుడు వెన్నెల వాళ్ళ నాన్న కోపంగా, రేయ్, పూటకు గతి లేని నువ్వు నా కూతురుని ప్రేమిస్తావా, చివరికి నా కూతుర్ని పొట్టన పెట్టుకుంటావా అని చాలా కొడతారు. వాళ్ళ మనుషులు ఇంకా వెన్నెల వాళ్ళ నాన్న రాముని చాలా కొడతారు. అలా కొట్టి పోలీసులకు అప్పచెప్తారు. రాము గుండెలు బద్దలు కొట్టుకుని ఏడుస్తాడు. ఊరు వాళ్ళందరూ రాము అలాంటి వాడు కాదయ్యా, వదిలేయండి అయ్యా అన్న కూడా వదలరు. ఇంకా పోలీసులు తీసుకుని వెళ్తారు. వెన్నెలకు జరగవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. నిజమంతా కప్పుబడిపోయింది. ఇంకా రాము పైన నింద పడింది. రాము పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వెన్నెల వాళ్ళ నాన్న ఇంటికాడ గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. ఇంకా ఒక దిక్కు వాళ్ళ మేనబావ ఆనందంతో ఉన్నాడు. కానీ ఒక విషయానికి వస్తే రాము చాలా మంచివాడు. ఊరు వాళ్ళతోటి కన్న కొడుకులా ఉండేవాడు. ఏ పనైనా చేసేవాడు. చాలా ధైర్యవంతుడు. అయితే ఊరు వాళ్ళు రాము మంచితనాన్ని చూసి ఆ పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి ధర్నా చేశారు. రాము మంచితనం వల్ల ఎలాంటి తప్పు చేయలేదని ఎంక్వైరీలో తేలింది. అలా తేలగానే రాముని ఊరు జనాలు కాపాడుకొని ఇంటికి తీసుకుని వస్తారు. అప్పుడు ఈ మర్డర్ ఎలా జరిగింది, మరి ఎవరు ఈ అత్యాచారం చేశారని పోలీసులు ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకరోజు రాము వెన్నెల మరణ వార్తను తట్టుకోలేక వెన్నెల ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి వెళ్లి గుండెలు కొట్టుకొని ఏడుస్తున్నాడు. ఎవరికైనా సరే బాధ కలగాల్సిందే. చాలా బాధగా ఏడుస్తున్నాడు. వెన్నెల, ఎటు వెళ్ళావు వెన్నెల, నిన్ను చంపింది ఎవరు, నిన్ను నాకు దూరం చేశారు, వాళ్ళు ఎవరు వెన్నెల, వాళ్ళు ఎవరు అని ఏడుస్తూనే ఉంటాడు. ఆ రోజు బాగా చీకటి పడింది. అప్పుడే ఉన్నట్టుండి చల్లటి గాలి రాముకు తాకుతుంది. అక్కడ ఉన్నటువంటి చెట్లు భయంకరంగా ఊగుతుంది. అప్పుడే ఒక మెరుపు లాంటి మెరుపు వచ్చి ఆ మెరుపుల మధ్యలో నుంచి వెన్నెల ప్రత్యక్షమవుతుంది. రాముకు ఎంతో భయం వేసింది. అక్కడ చూస్తే వెన్నెల మెడ వంకరగా తిరిగి భయంకరంగా నిలబడి రాము వైపు నడుస్తూ ఉంది. రాము ఒక్కసారిగా వెనుకకు తగ్గాడు. అప్పుడు వెన్నెల రాము ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంది. ఆ వెన్నెలను అలా చూసిన రాము చాలా భయపడ్డ కూడా తన ప్రేమ తన దగ్గరికి వెళ్ళేలా చేసింది. వెన్నెల అంటూ దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళి తను నక్కు చేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. వెన్నెల, వెన్నెల, నువ్వు వచ్చేసావా అని తనకు ముద్దులు పెడుతున్నాడు. వెన్నెల కూడా రామును పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు వెన్నెల జరిగిందంతా రాముకు చెప్తుంది. నాకు పెళ్లి చూపులు నిశ్చయమైన తర్వాత నిన్ను కలవడానికి వస్తుంటే ఆ దుర్మార్గులు ఇంత పని చేశారు. నన్ను చంపేశారు రాము, నన్ను చంపేశారు. నీకు కాకుండా దూరం చేశారు. వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళని చంపేయాలి రాము అంటూ రాముతో అంటుంది. ఎవరు వెన్నెల, వాళ్ళు ఎవరు అని రాము ఏమాత్రం భయపడకుండా అడుగుతున్నాడు. వాడే నా బాబా, వాని దోస్తుగాడు. వీళ్ళే నన్ను మానభంగం చేసి నన్ను చంపేసి ఆ నిందని నీపైన వేశారు రాము. వాళ్ళని చంపితేనే నా పగ తీరుతుంది, నా ఆత్మ శాంతిస్తుంది. రాము, వాళ్ళని చంపేద్దాం, వాళ్ళని బ్రతకనివ్వద్దు. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నా ఆత్మ సంతోషంగా లేదు అని ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఉంటే రాముకు కోపం తారాస్థాయికి చేరింది. పనులు కొరుకుతున్నాడు. వాళ్ళని ఇప్పుడు చంపేస్తాని వెనుకకు తిరుగుతాడు. ఆగు రాము, ఆగు, వాళ్ళకు ముహూర్తం నేను పెడతాను అని ఇంకా రాముకు చెబుతుంది. అయితే కట్ చేస్తే ఒకరోజు వెన్నెల వాళ్ళ మేనబావ వాని దోస్తుగాడు ఇద్దరు పొరుగురుకు వెళ్లి అర్ధరాత్రి పూట బైక్ పైన వస్తుంటారు. అలా వస్తూ ఉంటే ఆ ఊరు పొలిమేర దగ్గరికి రాగానే పెద్దగా గాలి పెడుతుంది. దూరంగా కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. చుట్టుపక్కల ఎవరు లేరు, దట్టమైన చీకటి. అప్పుడే బండి ఒక్కసారిగా ఆగిపోతుంది. అలా ఆగిపోగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంట్రా, ఊరు దగ్గరికి రాగానే బండి లాగిపోయిందని చుట్టూ చూస్తారు. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాదు. సడన్ గా మరొకసారి స్టార్ట్ చేయగానే బండి స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవ్వగానే బండి ముందల రాము మరుగుతున్న కోపంతో చేతుల గుడ్డలు పట్టుకొని నిలబడ్డాడు. అలా నిలబడిన రాము చూసి వాళ్ళిద్దరూ, ఏందా రాముగా, ఏంది ఇంత అర్ధరాత్రి పూట మాకు ఎదురుగా వచ్చావు, చేతుల గుడ్డలేందిరా అంటూ వాణ్ణి తిడతారు. అప్పుడు రాము పండ్లు కొరుకుతాడు. ఏరా, జరిగింది మర్చిపోయావా? ఇంకా మా చేతులు నీకు దెబ్బలు పడాలా? పక్కకు తప్పుకోరా అంటూ గట్టిగా అరిచారు. అలా అరవగానే రాము ఏమనకుండా ఆ రోడ్డు నుంచి పక్కకు తప్పుకుంటాడు. అలా తప్పుకోగానే రాము దాటుకొని కాస్త ముందుకు వెళ్ళగా అప్పుడే వెనుక నుంచి బైక్ను ఎవరో పట్టుకొని ముందుకు కదలనివ్వనట్టుగా నిలబడ్డారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కసారిగా వెనుకకు చూస్తారు. చూడగానే అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి బండిపై నుంచి కింద పడతారు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, వాళ్ళ మేనమర్దలు, రాము లవరు.
ఇంకా ఆ దృశ్యాన్ని చూసినా వాళ్ళిద్దరు గజగజ వణుకుతారు. దయ్యంరా, పారిపోదాం పదా అని ఇద్దరు పరిగెత్తాలని చూస్తే రాము చేతిలో ఉన్న గొడ్డలు తీసుకొని వాళ్ళకన్నా ముందు వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడుతుంది. ఏరా, నన్ను రామును దూరం చేశారు. రాము పైన ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతికాను. రాము కూడా నా కోసం బ్రతికాడు. మా ఇద్దరిని వేరు చేశారు. నా శరీరాన్ని దోచుకున్నావు, నన్ను మానభంగం చేశావు, అన్యాయంగా చెప్పేశావు. ఈ రోజు నీ తల నరికి నా ఆత్మకు శాంతి చేసుకుంటాను అంటూ చాలా భయంకరంగా అరుస్తుంది. ఇంకా ఆ గొడ్డలు తీసుకొని వాళ్ళిద్దరిని వెంటాడి వేటాడి తలలు నరికేస్తుంది. ఆ తలలు నరికి ఆ 2 శవాలను తీసుకొని వెళ్ళి అదే కంది చేనులో పారేస్తుంది. అయితే వాళ్ళిద్దరు అక్కడ చేరుకుంటారు. అప్పుడు రాము వెన్నెలను చూసి చాలా భయంకరంగా ఏడుస్తాడు. అప్పుడు వెన్నెల కూడా రామును చూసి ఏడుస్తుంది. రాము, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నీ జ్ఞాపకాలతో నేను బతకలేకపోతున్నాను. ఈ రోజు వీళ్ళని చంపినందుకు నా ఆత్మ శాంతించింది, కానీ నిన్ను విడిచి వెళ్తున్న బాధ మాత్రం నాకు మిగిలిపోతుంది. నా వల్ల కావట్లేదు రాము అని ఏడుస్తుంది. అప్పుడు రాము చాలా ఎమోషనల్గా ఏడుస్తూ, వెన్నెల, నువ్వు లేకుండా నేనెలా బ్రతకను? నేను అస్సలు బ్రతకను వెన్నెల, నేను బ్రతకను. నా వల్ల కాదు. సచ్చిన బ్రతికిన నీతోటే, బ్రతుకున్నప్పుడు నా తోడు ఉన్నావు, సావులోనైనా నీ తోడు నన్ను తీసుకెళ్ళంటూ అక్కడ ఉన్న గొడ్డలు తీసుకుని రాము తల నరుక్కుంటాడు. అలా నరుక్కోగానే అప్పుడు వెన్నెల చాలా భయంకరంగా ఏడుస్తుంది. రాము చనిపోతాడు. రాము చనిపోగానే ఇద్దరు ఆత్మలు ఒక దగ్గర చేరుకుంటాయి. వాళ్ళిద్దరు గాల్లో వెళ్ళిపోతారు. తెల్లవారుజాము అవుతుంది. ఊరు జనాలంతా అక్కడికి చేరుకుంటారు. అక్కడ రాము చనిపోయి ఉంటాడు. రాము పక్కన ఆ దుర్మార్గులు చనిపోయి ఉంటారు. ఇంకా ఊరు జనాలంతా ఏడుస్తారు. అక్కడే ఒక రాత కనబడుతుంది. ఏమని రాసి ఉంటుందంటే, వెన్నెల రాసి పెట్టి ఉంటుంది. నా చావుకు కారణం రాము కాదు, వీళ్ళిద్దరే. వీళ్ళని చంపేశాను. నా పగ తీరింది. నా రాము కోసం నేను మళ్ళీ వచ్చాను. నా కోసం నా రాము కూడా నా దగ్గరికి వచ్చాడు. తను బ్రతకలేడు. తను నా కోసమే చనిపోయాడు. ఇంకా మేమిద్దరం వెళ్ళిపోతున్నాం అంటూ ఇంకా అక్కడ రాసిపెట్టి ఉంటుంది. ఆ రాతని చూసిన ఊరు జనాలంతా ఎంతో బాధపడతారు. అప్పుడు వెన్నెల వాళ్ళ నాన్న కూడా అసలు నిజం తెలుసుకుంటాడు. చాలా బాధపడతారు. ఇంకా అలా వాళ్ళ ఆత్మకు శాంతిని చేకూర్చుకుంటారు. ఆ రోజు నుంచి కూడా ఆ ఊర్లో ఇలాంటి పొరపాట్లు చేయాలంటే చాలా భయపడతారు. అయితే వీళ్ళు బ్రతుకున్నప్పుడు ఎలాగో కలిసి బ్రతకలేరు, కానీ చనిపోయాక 2 ఆత్మలుగా వాళ్ళు కలిసి ఉన్నారు. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో మీరు పూర్తి స్థాయిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.